హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము విజయవాడ నుండి కాశీ బెనారస్కి చేరుకున్నామండి. 30 గంటలు పట్టిందనమాట. రైల్వే స్టేషన్ అండి ఇది. చాలా బాగుంది. బెనారస్లో ఉంటుంది. అంటే కాశీయే కానీ ఒక ఏరియా అండి బెనారస్. తర్వాత మేము రూమ్కి షిఫ్ట్ అయినాం అనమాట. ఇట్లా ఆటో కానీ, ఓపెన్ టాప్ ఆటో కానీ అలా ఉంటాయండి. రిక్షాలు కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి. రూమ్కి చేరుకున్న తర్వాత రూమ్లో దిగాక రెడీ అయ్యామండి. తర్వాత 7:30కి అలా కాలభైరవుడి టెంపుల్కి అక్క, బావగారు, నేను, మా వారు అందరం కలిసి బయలుదేరి వెళ్ళామన్నమాట ఆ టెంపుల్కి. ఫస్ట్ సందులలో ఉంటుందండి ఆ గుడి అనేది. చిన్న చిన్న గుళ్ళు అన్నమాట. అట్లా లైన్ ఎమ్మటి ఉంటాయి. ఫస్ట్ చిన్న గుళ్ళు దర్శించుకోవాలా. చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి చుట్టూ. ఆ సందులో నుంచి తిరిగి చూడాలన్నమాట. రాములు వారు ఉంటారు, అర్ధనారీశ్వరి ఉంటారనమాట, నంది ఉంటుంది. తర్వాత పాప వినాశిని అనేది ఉంటుందన్నమాట. అన్ని చుట్టూ గుళ్ళు దర్శించుకొని అప్పుడు వెళ్ళిన దారిలోనే మళ్ళీ అదే దారిలో మనము బయటికి రావాలా. ఆ విధంగా వచ్చేయాలన్నమాట. వచ్చిన తర్వాత కాలభైరవుడి టెంపుల్ అనేది చూడాలండి. అట్లా వస్తామన్నమాట. ఆయన్ని కలవాలంటే ఫస్ట్ చిన్న గుళ్ళు దర్శించుకొని తర్వాత కాలభైరవుడి టెంపుల్లో దేవుణ్ణి కూడా దర్శించుకున్న తర్వాతే కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంట అండి. ఆ విధంగానే మేము చేసాము. ఇదేనండి కాలభైరవుడి టెంపుల్. ఈ విధంగా ఉంటుందన్నమాట. అక్కడ దగ్గరలో పూలు కూడా ఉంటాయి. తీసుకొని అక్కడ మనము క్యూలో వెళ్ళాలండి. లైన్లో ఉంటుందన్నమాట. ఎట్లా అయినా కూడా లైన్ ఎమ్మటి వెళ్ళాల్సిందే, ఇబ్బంది పెట్టకూడదు. ఈ ఏరియాలో మనము వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదండి. అన్నీ నేను చూపించలేను కాబట్టి బయట వరకే తీశానన్నమాట కాలభైరవుడిది. ఇంకా ఎందుకంటే మీకు కొన్ని విషయాలు తెలియవు కదండి, అందరికీ తెలియవు కదా, అందుకు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇదిగోండి కాలభైరవుడి పెద్దగా బోర్డు ఉంటుంది. చక్కగా బాగుందన్నమాట. అందరూ లోనికి వెళ్తున్నారు దర్శించుకోవటానికి. ఆ విధంగా అయితే లోనికి వెళ్ళాక భక్తులు ఉంటారు కదండి, అక్కడ పూజారి గారు భక్తుల్ని మనం తీసుకెళ్ళిన పూలు ఉంటాయి కదా, ఆ పూలు అనేది దేవుడికి కొన్ని పెట్టేసి మన మెడలో వేసేసి వంగబెట్టి కొడతారండి. మామూలుగా కొడతారు, బాగానే సురుకుంటుంది. కొడితే మంచిదంటండి అన్ని విధాలుగా, అందుకు కొడతారనమాట. ఆయనకి ఇష్టమైంది అట్లాగా. తర్వాత మా వారు బయటికి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత కొన్ని మనకు కావాల్సిన సామాన్లు ఉంటాయి కదండి, ఆ విధంగా కొనుక్కోవచ్చు. అయితే కాశీ అండి అందరూ వెళ్ళలేరు కాబట్టి మీకు కొన్ని విషయాలు షేర్ చేద్దాం మంచి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు పెడుతున్నానండి. అందరూ రాలేరు కదా కాశీ. ఈ విధంగా ఈ కాశీపట్నం అనేది అందరికీ చూడటానికి కుదరదు కదండి అవకాశాలు. అందుకు రాలేని వాళ్ళందరూ ఉంటారు కదా ఈ విధంగా. అందుకు నేను వాళ్ళు కూడా చూస్తారని నా మనస్తృప్తిగా పెడుతున్నానండి. అంతేగాని నేను ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ నేను పెట్టడం లేదు. మీరందరూ చూడలేని పరిస్థితిలో ఎంతమంది అయినా కొంతమంది అయినా ఉంటారు కదా, వాళ్ళందరూ చూడండి, దేవుణ్ణి దండం పెట్టుకోండి. ఇక్కడ మంచి బాగా ఉంటుందండి ఇక్కడ అనేది. అయితే కాలభైరవుడి టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ కాశీ విశ్వనాథ్కి టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మనము బ్రేక్ఫాస్ట్ 10:30 అయిందండి మేము బయలుదేరేసరికి. కాలభైరవుడి టెంపుల్ చూసుకున్నాక, ఎందుకంటే క్యూలో చాలామంది ఉంటారు కాబట్టి టైం పడుతుంది. ఆ విధంగా మేము అందరం కలిసి బయలుదేరి విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంచెము స్ట్రెంత్ కోసము బ్రేక్ఫాస్ట్ తిన్నామండి. ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా మంచిదండి, అప్పుడు టిఫిన్ కూడా తినాల్సిన అవసరం లేదు. అయితే ఆయన టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం స్ట్రెంత్ ఉండాలా. 1 కిలోమీటర్లు మనం మామూలుగా నడవాలా. అయితే ఆటోలు
రిక్షాలు ఎక్కువ వస్తాయండి లోనకి, ఆటోలు ఎక్కువ రావన్నమాట. అట్లా ఆ విధంగా మేము నడుచుకుంటూ వచ్చాము. 1 కిలోమీటర్ ఏమో లైన్ ఉంటుందండి, క్యూ 4 వైపులు ఉంటుంది లైను. ఆయన చాలా స్ట్రిక్ట్ అండి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అన్ని గుళ్ళ కంటే ఆయన చాలా స్ట్రిక్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ నాట్ అలౌడ్, కెమెరాలు ఎట్లాంటి అనేది ఉండదన్నమాట. భక్తులు చాలా కోట్ల మంది వస్తున్నారండి. నాకు కాశీ విశ్వనాథ్ని చూసేసరికి ఎంత హ్యాపీగా ఉందో, 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. లోనకి వెళ్ళేసరికి ఆ సంతోషమే వేరండి. ఈ విధంగా బయటనే తీశానండి. మీరందరూ చూసి మీ మనసులో కూడా ఎప్పుడు ఆ దేవుడు మనకి చుట్టుపక్కల షాపింగ్ చాలా ఉందండి. ఏది కావాలంటే అదే మనం కొనుక్కోవచ్చు అనమాట. రాగి వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ, బ్యాగులు, శారీస్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకొని పోతుంటారు ఈ విధంగా దర్శనం అయ్యాక. అదండి, క్యూలో వెళ్తుంటాం కదండి, అందరికీ నామాలు ఈ విధంగా పెడతారనమాట. భలే బాగుంటుంది. ఆయన స్మరణ ఇచ్చుకుంటూ దారిలో వెళ్ళాల. 4 వైపుల నుంచి వస్తారండి. క్యూ అనేది ఒక వైపు నుంచి వెళ్ళటం అనేది ఆయన దర్శనము కష్టం, అందుకే 4 వైపుల నుంచి పెట్టారు. కాశీ విశ్వనాథ టెంపుల్ లోనకి వెళ్ళాకండి దర్శనం అయ్యిద్ది, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. తర్వాత అక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి అనమాట. అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి బియ్యము కొన్ని మనకి చేతికి ఇస్తారండి. ఆ బియ్యంతో ఇంటికి తీసుకొచ్చుకొని పరమాన్నం చేసుకొని మామూలుగా వైట్ రైస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అమ్మవారి బియ్యం అనేది ఉపయోగించుకోవాలా. తర్వాత అక్కడ బావి ఉందండి, ఇప్పుడు పూజ చేశారనమాట, క్లోజ్ చేశారు. ఆ బావిలో నీళ్ళు అనేది మనము తాగాలి. ఆ నీళ్ళు తాగటం వల్ల మోక్షం అవుతుందంటండి. ఆ విధంగా తాగాము.